ఋతుక్రమ దోషాలు పోవటానికి ఏ వ్రతం చేయాలి? రేపు ఏకాదశి, అందున గురువారం ఏకాదశి. చాలా విశిష్టమైనటువంటిది. దేనికి విశిష్టమైనటువంటిది? ఇక్కడ ఇంతకుముందేమో మనం జ్యేష్ఠ బహుళ ఏకాదశికి ఉండేటువంటి విశిష్టత చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పుకునేది ఏమిటంటే అది ఏ మాసం అయినా కావచ్చు, గురువారం ఏకాదశి వస్తే ఒక ప్రత్యేకత. మామూలుగా ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం, భౌమ చతుర్థి వచ్చిన, బుధాష్టమి వచ్చిన, భాను సప్తమి వచ్చిన, గురువారం ఏకాదశి వచ్చినా కూడా చాలా విశేషమైనటువంటిది. అమావాస్య సోమవారం వచ్చినా కూడా చాలా విశేషమైనటువంటిది. ఇవన్నీ కూడా ఎలాంటివి అంటే అక్షయ పుణ్యఫలాన్ని ఇచ్చేటువంటి పర్వటి రోజులుగా చెప్తారు. ఈ సమయాల్లో చేసేటువంటి పూజ నాశము లేనటువంటిది. అక్షయము అంటే నాశము లేనటువంటిది, అంటే తప్పనిసరిగా ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటి విషయం మనకి శాస్త్రం చెప్తోంది. ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది? ఒక సూర్యగ్రహణం రోజు చేసేటువంటి పుణ్యం ఎలాంటిదో, ఇలాంటి పర్వటి రోజుల్లో చేసేటువంటిది కూడా అలాంటి పుణ్యం అని చెప్తూ ఉన్నారు. మామూలుగా ఏమిటి, ఏదైనా ఒక దానం చేసినా, ఒక మంత్రజపం చేసినా మామూలప్పుడు చేస్తే అది ఏ సంఖ్యతో చేస్తారో, ఏ దానం చేస్తారో దానికి తగినటువంటి ఫలితం మాత్రమే వస్తుంది. కానీ ఒక సూర్యగ్రహణ సమయంలో చేశారనుకోండి, 1000 ఫలితం వస్తుందిట. అదేవిధంగా ఇలాంటి పర్వటి రోజుల్లో చేసేటువంటి వ్రతాలకి, ఇలాంటి పర్వటి రోజుల్లో చేసేటువంటి దాన ధర్మాలకి కూడా అలా 1000 ఫలితం వస్తుందని, అక్షయ పుణ్యఫలాన్ని ఇస్తుంది, అంటే నాశము లేదు, ఇది చేస్తే తప్పకుండా మీకు ఆ పుణ్యం లభిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. అందుకని అలాంటి పర్వటి రోజు రేపటి రోజు. అందుకని ఏమిటి రేపటి రోజు విశిష్టత ఏమిటి? ఒకటే జ్యేష్ఠ బహుళ ఏకాదశి, మరొకటి గురువారం ఏకాదశి. ఈ గురువారం ఏకాదశి ఎలాంటి దోషాల కోసం చేయాలి? ఇందాక మనం చెప్పుకున్నాం, ఋతుక్రమ దోషాల్ని పోగొడుతుంది అని. ఋతుక్రమ దోషాన్ని పోగొట్టడం అంటే ఋతుక్రమంలో పీరియడ్ సరిగ్గా లేదండి, లేదా మనకి ఈ రోజుల్లో వచ్చేటువంటి ఇంకేవో ఉన్నాయని చెప్పేసి కాదు. ఋతుక్రమ దోషాలు అని ఇక్కడ చెప్పడంలోని అర్థం ఏమిటి అంటే, మీరు ఋతుక్రమంలో ఉన్నప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ఇంట్లో పూజా ద్రవ్యాలను తాకడమో, పసిపిల్లల్ని తాకడమో, పచ్చని చెట్లని తాకడమో, ఇల్లంతా తిరగడమో, దేవాలయానికి వెళ్ళటమో, ఇలాంటివి ఏవైనా ఋతుక్రమంలో చేయకూడనటువంటి దోషాలు చేసి ఉంటే, పుణ్యస్థలాలకి వెళ్ళి ఉంటే, శుభకార్యాలకి వెళ్ళి ఉంటే అది మహాదోషమని, ఋతుక్రమంలో ఉన్నప్పుడు ఇంట్లో యజమానికి భోజనం పెట్టడం దోషమని చెప్పేసి అందుకే పూర్వకాలం నుంచి దూరంగా కూర్చునేవాళ్ళు. ఈ రోజుల్లో దూరంగా కూర్చోవడం అంటే ఒక అవమానంగా భావిస్తూ ఉన్నారు. మిమ్మల్ని దూరంగా కూర్చోబెట్టడం అంటే అరెస్ట్ చేయటం అని అర్థం కాదు. ఈ మధ్యకాలంలో ఎవరో ఫేస్బుక్లో కూడా పెట్టారుట, మా అమ్మ వాళ్ళంతా దూరం కూర్చునేవాడు, మాకు చాలా బాధేసిందండి, నేనైతే ఆ టైంలో కూడా పూజ చేసేసుకుంటున్నాను, హాయిగా ప్రశాంతంగా ఉంది అని. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.